టీమిండియా అప్ కమింగ్ ఆల్ రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్కు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి బెంగళూరు వేదికగా ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్లో బౌలింగ్ చేశాడు. సరైన లైన్ లెంగ్త్తో బౌలింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను నితీష్ కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్కు ఫిదా అయిన అశ్విన్ నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మాట్కు సరిగ్గా సరిపోయే ఆల్ రౌండర్ అంటూ కితాబిచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అశ్విన్ ఈ ఎన్కేఆర్ టెస్ట్ ఫార్మాట్కు సరిపోయే ఆల్ రౌండర్గా కనిపిస్తున్నాడు అని సూపర్ అనే ఎమోజీతో క్యాప్షన్గా పేర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి అశ్విన్ ఎన్కేఆర్ అనే బిరుదు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సంచలన ప్రదర్శన కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటి ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను చివరి నిమిషంలో జింబాబ్వే పర్యటన నుంచి తప్పుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ ఆల్ రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియా నితీష్ రెడ్డితో ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అతన్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బ్యాటింగ్లో డకౌట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే 2 టెస్టుల సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.